నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మే 13న ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్ రాబోతుందని స్పష్టీకరణ. విద్యుత్ సరఫరా పరిస్థితులపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఫైర్. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని వ్యాఖ్య. శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాను అనేక తుఫాన్లు చూశానని, హుదూద్ తుఫాను చూశానని, దానిని మించిన పెను తుఫాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతుందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్ మామూలు అహంకారి కాదు. ఎవరైనా తనకు అన్యాయం జరిగిందంటే వాళ్లను వేధిస్తున్నారు, ఒక్కోసారి చంపేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని వీఎంసీ మూర్తి గీతం యూనివర్సిటీని స్థాపించారని ఆరోపించారు. ఇక నేను కూడా సహకరించాను. ఒక శుక్రవారం సాయంత్రం ప్రొక్లైన్ తీసుకువచ్చి యూనివర్సిటీ భవనాలు కూల్చివేసే ప్రయత్నం చేస్తుంటే భరత్ ఎలాగోలా కాపాడుకున్నాడు. కానీ అప్పటికే కాంపౌండ్ వాల్ కూల్చేస్తారని మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కేసులు పెట్టి లోపలేస్తున్నారు, లేకపోతే ప్రొక్లైన్ తీసుకువచ్చేసి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి. ఆ అహంకారానికి సైకోతనం తోడైంది. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీఫ్ లిక్కర్ మయం అయిందంటూ చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రమంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి హుదూద్ తుఫాన్ వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు, తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను. ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు. బాగా చదివిస్తే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను, ప్రపంచం తిరిగి వచ్చాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది? అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా, లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్లకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై
సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్కు పవన్ చిరంజీవులకు ఉన్న తేడా అదేనని ఆయన అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి జనసేన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరు ఓట్లేయరని, జగన్ ను నోటుకొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతాడా అని ప్రశ్నించారు. జగన్ ను మీరు గమనించండి, ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. జగన్ జననాయకుడు, ప్రజల వ్యక్తి. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. అంకిత భావానికి పర్యాయ పదం జగన్ అని ఆయన అన్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీనికి అంత చీప్ అయిపోయాడా? ఈ అన్నదమ్ముల పుణ్యమా అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు, కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది, చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశారు. కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. కాపులు ఏమనుకున్నారు? బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు. వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రలు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు? కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమీ చెప్పకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోని పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మన బిడ్డలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామంటూ నారా లోకేష్ యువతకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. నారా లోకేష్ ఇవాళ దుగ్గిరాల మండలం మంచుకలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్క పరిశ్రమ వస్తే అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకొస్తే దానికి అనుబంధంగా వందలాది పరిశ్రమలు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నేడు ఒక కియా పరిశ్రమ వల్లే అనంతపురం ప్రజల తలసరి ఆదాయం 30,000 పెరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన ఏకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మంగళగిరిలో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా పనిచేస్తాం. పరిశ్రమల ఏర్పాటు ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకోసం రెడ్ కార్పొరేట్ వేసి ఆయా పరిశ్రమలను ఆహ్వానించాలి. దుగ్గరాలకు కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ రాలేదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. మంగళగిరి రూపురేఖలు మార్చడానికే నేను వచ్చానని భరోసా ఇచ్చారు. జగన్ అమరావతి పనులు కొనసాగించి ఉంటే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని అన్నారు. ఆనాడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని హేళన చేశారు. నేడు 15 లక్షల మంది ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఒక బటన్ నొక్కితేనే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం రెండో బటన్ నొక్కితేనే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పడుతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంట్ ఛార్జీలు 9 సార్లు నుంచి బాగుడు ఏమో మార్చి మాసం బిల్లు వచ్చింది ఏప్రిల్లో, అందరికీ బాగా కాలేదు. అవునే చెప్తాను, 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 15,000 వస్తున్నాయి. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు.
ఇంటి పన్ను పెంచారు, చెత్త పైన పన్ను వేస్తున్నారు, నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతేగా చివరికి క్వార్టర్ బాటిల్ 9 గుర్రాలు ఉందే, ఆ 9 గుర్రాల ధరలు కూడా పెంచి బాధుడు. అందుకే ముఖ్యమంత్రి గారు 2 బటన్లు ఉండేది. ఒక బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, 2వ బటన్ నొక్కుతాడు 100 రూపాయలు విషయం పడుతుంది. అమ్మ నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీ ఇచ్చాను. వచ్చారా మామూలు మీ ఇంటికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాలెండర్తో కూడిన ఆ హామీలు మీకు ఇచ్చారా? అందులో అందరూ చంద్ర పైకెత్తండి. ఏమరా అమ్మ దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మ మీరు రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. చదువుకుని బయటకు వచ్చి ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఉద్యోగాలు కల్పించేదే మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం తల్లి. ఉద్యోగాలు వచ్చేందుకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మీకు అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు వస్తాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో భాష్యం విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ జోషి తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో ఎన్ నాదాప్రియ 594 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. 252 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని అశోక్ నగర్లోని భాష్యం విద్యా సంస్థలో నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జీలు జోషి, అరుణ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి శాలువా పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ జోషి, అరుణ మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 597 మార్కులతో అగ్రస్థానంలో నిలిచి మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 594 మార్కులతో ఎన్ నాదప్రియ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 593, 592, 591, 590 మార్కులతో మిగిలిన విద్యార్థులు తమ సత్తా చాటారు. 10వ తరగతి పరీక్షలు 500 మంది రాస్తే 99.5% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. 252 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన బోధన, శిక్షణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అత్యుత్తమ ఫలితాలు, మార్కులను సాధించినట్లుగా వారి సందర్భంగా తెలిపారు. భాష్యం మరోసారి ప్రపంచం సృష్టించింది. 2023-24 అకాడమిక్ ఇయర్లో రాష్ట్ర వ్యాప్తంగా 597 మార్కులతో అత్యుత్తమైనటువంటి టోటల్ని ప్రకటించడం జరిగింది భాష్యం విద్యా సంస్థల తరపున. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధిస్తే 500 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్కి అపీర్ అయితే హైయెస్ట్ మార్కు 594, 93, 92, 91, 90 ఇలా చాలా అత్యుత్తమ ర్యాంకుల్ని భాష్య విద్యా సంస్థలు స్కోర్ చేయడం జరిగింది ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో. దీని సందర్భంగా తల్లిదండ్రుల్ని, ర్యాంకు స్కోర్ చేసినటువంటి, టోటల్ స్కోర్ చేసినటువంటి పిల్లల్ని భాష్య విద్యా సంస్థలు సన్మానించుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని, స్టూడెంట్స్ని ఇక్కడికి పిలిపించి సన్మానించడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం పాటు ఉపాధ్యాయుల కృషితో, వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఈ అత్యుత్తమైనటువంటి టోటల్ని స్కోర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భాష్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు విద్యార్థులకి, విజేతలకి, వారి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నారు గుంటూరు నుంచి. వారి తరఫున వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జోనల్ ఇన్ఛార్జెస్, హెచ్ఓడీస్, టీచర్స్, నాన్ టీచింగ్, టీచింగ్ అందరూ కూడా ఈ సంవత్సరం పాటు ఎంతో శ్రమించి స్లో లెర్నర్స్ దగ్గర నుంచి టాపర్స్ వరకు వాళ్ళకి ఏమేమి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటే అత్యుత్తమైనటువంటి మార్కులు సాధిస్తారు, అట్ ది సేమ్ టైం యావరేజ్ ఎంత బాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్స్ లేకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఒక కఠోరమైనటువంటి శ్రమకి ఓర్చి
ఈ రిజల్ట్స్ని సాధించడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద టీచింగ్, నాన్ టీచింగ్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్యాకేజ్ ప్రొఫెషనల్ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. పవన్కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవటం పిచ్చికి సంబంధించిన లక్షణం అని ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లుగా కనిపిస్తుందని అన్నారు. పవన్ వాడుతున్న భాష ఊగిపోవటం, రెచ్చిపోవటం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు గ్రంథి శ్రీనివాస్ చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఒక రౌడీలాగా మాట్లాడుతున్నాడు, ఆయన మానసిక స్థితి బాగోలేదు అని, పిచ్చి ముదిరిన వ్యక్తిని వైద్యులకు చూపించారో లేదో తెలియదు, వాళ్ళ అన్న చిరంజీవి కూడా తమ్ముడి పక్షాన నిలబడతాను అని ఇటీవల అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో చిరంజీవి మద్దతు తెలపడం కాదు, చిరంజీవి ముందుగా పవన్ కళ్యాణ్ ను ఆసుపత్రిలో చూపించాలి, కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే చాలా బాగుంటుందని చిరంజీవికి సూచన చేస్తున్నాను. పవన్ కు రాజకీయాల విలువలు తెలియవు, ఓసరవెల్లిలాగా పవన్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. గతంలో తనను తిట్టిన వ్యక్తికే పవన్ కళ్యాణ్ భీమవరం టికెట్ ఇచ్చారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. చూస్తూ ఉంటాం, ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడి పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు, దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలోని విద్యా, వైద్యం, తాగునీటి సదుపాయాలన్నీ మెరుగుపరుస్తానని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని వంటోను పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబా, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట కోమలా విలాస్ చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొండ ప్రాంత వీధిలో తిరుగుతూ స్థానికులను, ఓట్లను అభ్యర్థించారు. ప్రజలకు సూపర్ 6 పథకాలు, ఎన్డీఏ ఇస్తున్న హామీలపై అవగాహన కల్పించారు. ప్రచారంలో భాగంగా కోమలా విలాస్ ప్రాంతంలోని సర్దార్ మరిపిల్లి చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని సుజనా సందర్శించారు. కార్యాలయ ఇన్ఛార్జ్ పోతిన బేసు కంఠేశ్వరుడు సుజనాకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మరిపిల్లి చిట్టి చిత్రపటానికి సుజనా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తామని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తామన్నారు. 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ విద్యాధరపురం, 4 స్తంభాల సెంటరు, దుర్గగుడి, ఈ 3. కానీ
ఉన్న డివిజన్లు అన్నింటిలో కంటే ఇది పెద్ద డివిజన్ లాగా ఉంది. జనాభా సంఖ్య సుమారుగా 25,000 దాకా ఉన్నట్లుగా ఉంది. సమస్యలు చూస్తే మెట్ల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి రీటైల్ మాల్స్ కూడా లేవు ఇక్కడ. ఈ కల్వర్ట్స్ అన్నీ కూడా చేపించాల్సిన పని ఎంతైనా ఉంది. నాకు ప్రపంచం అంతా తిరిగి దేశ రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసి వచ్చినాక నా మాతృభూమి కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను. మా తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడే పుట్టారు. కాబట్టి ఈ కృష్ణా జిల్లాలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో సేవ చేసుకోవడానికి ఈ అవకాశం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎప్పుడైనా ఒక మనిషికి అవకాశం వస్తేనే కదా ఆ ప్రతిభని ప్రూవ్ చేసుకునేది. లేకపోతే ఇంతోండి అంతోండి అంటే ఎక్కడో చోటు చేసి చూపించాలి కదా. చేసి చూపించడానికి మాత్రం పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశం ఇస్తే తప్పకుండా ఇస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజల మన గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోవాలి. ఫలానా ఎమ్మెల్యే టైంలో మా నియోజకవర్గం పరిపాలనగా చేశారు అనే పేరు సంపాదించుకోవాలని అయితే మాత్రం నాకు బాగా గట్టిగా కోరిక కలిగింది. ప్రజలందరూ కూడా డెఫినెట్గా వన్ సైడెడ్గా ఓటింగ్ చేస్తారని, కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి, కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి ఇద్దరిని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా అయితే నడుస్తుందో ఢిల్లీలో ఇక్కడ ఇద్దరికి ఓటు వేయాలి, ఇద్దరికి గెలిపించే దిశగా మీరందరూ కూడా ఏ ఒక్క క్షణం కూడా సమయం వేస్ట్ చేయకుండా మే 13వ తేదీ వరకు అహర్నిశలు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత జూన్ 4వ తేదీ మీరు బ్యాలెట్ బాక్సులు బద్దలై న్యూస్ వచ్చే టైంలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేస్తారని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని స్పష్టం చేశారు. ఇక జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగిందని, బెజవాడలో పార్లమెంట్లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వంటూరులోని వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించిన నాని భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ బెజవాడకు చంద్రబాబు నాయుడు 100 కోట్ల కూడా అభివృద్ధి కోసము ఇవ్వలేదని, అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ, గుంటూరును చంద్రబాబు నాయుడు నాశనం చేస్తారని మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చంద్రబాబు నాయుడు ద్రోహి అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు 800 హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని, రాష్ట్రంలో పేదల కోసం ఏం చేయాలో అన్ని చేస్తున్నారన్నారు. 2024లో ఎన్నికల తర్వాత టీడీపీకి తాళం వేస్తారని, బీజేపీ టేక్ ఓవర్ చేసుకుంటుందన్నారు. వెంటనే అక్కడికక్కడే సాల్వ్ చేయడం, ఆ తర్వాత ఏమైనా కావాలంటే మరి మండల స్థాయి హాస్పిటల్ కానీ లేకపోతే ఇక్కడ కానీ దాదాపు 18,000 కోట్లు హెల్త్ మీద ఖర్చు పెట్టారు. 8,500 కోట్లు పెట్టి దాదాపు 17 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఇక్కడ కట్టిన విషయం మీ అందరూ తెలుసు. సో పేదలకు కావాల్సినటువంటి వారు మధ్యతరగతి నుంచి దిగువకి ఏదైతే కావాలో ఈ రాష్ట్రంలో అవన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షాలు చెప్తున్నాయి, ముఖ్యంగా మా తెలుగుదేశం కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఏంటి నేను అనేది, ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 10,000 కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియట్లు, ఆర్బీకేలు అవి కడతానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు, కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచంతో పాటు చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటూ వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. అట్లాగే ఇవాళ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మీరు తీసుకుంటే 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా పోయినా 2% పెరిగింది. అది అభివృద్ధి కదా. అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 56,000 రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది. పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్, నా ఫిగర్స్ కాదు. పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11% ఉంటే ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4% చిల్లర, అంటే 7% పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి అన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఆయన
175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం కనపట్లేదు. అలా విజయవాడ పార్లమెంట్లో 7 సీట్లు కొడతాం, భారీ మెజార్టీతో ఎంపీ కూడా గెలుస్తానంటే ఎటువంటి సందేహం లేదు. తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ చెప్పారు. టీడీపీ అభిమానులు అండతో హాట్రిక్ విజయం సాధిస్తానని తెలిపారు. మన వల్లే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమం కోసం వేలాది మంది టీడీపీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఎవరేం చేస్తారో ప్రజలకు తెలుసని అన్నారు. అబద్దాలు ప్రచారం చేసేవారికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని అన్నారు. జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన బీజేపీ మద్దతు 50,000 మెజార్టీ సాధిస్తామనే నమ్మకం తమకుందని చెప్పారు. ఎన్నికల కూటమి ఘన విజయం సాధించబోతుందని, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు సుమారు 5 లక్షల మంది పైగా మరణానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం, ఆయన సప్లై చేసిన మద్యం. 5 లక్షలు మరణిస్తే 35 లక్షల మంది వాళ్ళ ఆసుపత్రుల్లో పాలై మంచాన పడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం. ఇది ఎంత దురదృష్టం. మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ, 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బస్సు యాత్రకే ప్రజలు కరువై ఆయన ముఖం మార్చుకుని అద్దాల సాటుని దాక్కుని బయటకు రాకుండా ఆయన బస్సు యాత్ర చేస్తా ఉన్నారంటే ఇది ఈ యొక్క 5 సంవత్సరాల పాలనకి సంక్షేమం ఏ ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాలు సంక్షేమం ఇచ్చిన సందర్భం లేదు. ఇవాళ అనేక మంది విద్యార్థుల యొక్క జీవితాలు కాలేజీల యొక్క బీరువాల్లో భద్రంగా ఉన్నాయి. వాళ్ళు చదువు పూర్తయినా కూడా ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, అమ్మకి ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి ఆ 2 సంవత్సరాల ఫీజు ఈ పేద విద్యార్థి కట్టలేక, కాలేజీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోలేక, ఆయన చదువు పూర్తయిన ఉద్యోగాలు వెళ్ళలేక తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారంటే ఇలాంటి వ్యవస్థలు, అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగాలు చేసి 20 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన రాష్ట్రాన్ని ఖచ్చితంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలా అని చెప్పి ఇవాళ ప్రతి పేద తల్లి అడుగుతూ ఉంది. మాకు ఏమి వద్దు, నా పిల్లడికి ఉద్యోగం ఇప్పించే మార్గం. అందుకే ఇవాళ ప్రధానమైన ఎజెండాగా కూటమి 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాల కల్పనే ఈ యొక్క రాబోయే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం యొక్క ఉద్దేశం 5 లక్షలు, కనీసం 5 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి కల్పించడమే ఆ యొక్క మెయిన్ ఎజెండాకు ముందుకు వెళ్తాను. అందుకే ఈ రోజున మా యొక్క ఈ ర్యాలీ కానివ్వండి, లేకపోతే మా నామినేషన్కి వస్తున్న ర్యాలీ కానివ్వండి, ప్రజలు చూపిస్తున్న సంఘీభావం కానివ్వండి, లేదా ర్యాలీకి హాజరైన జనసందోహం కానీ ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా వస్తున్నామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మే 13న ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్ రాబోతుందని స్పష్టీకరణ. విద్యుత్ సరఫరా పరిస్థితులపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఫైర్. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.